నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ భక్తి ఛానల్. మనం ఈరోజు సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. దేవాలయం మొత్తం భక్తులతో సందడిగా ఉన్నది. ఈరోజు అందరూ భక్తులు దేవాలయాన్ని సందర్శించుకోవడం వలన కోలాహలంగా మారింది. నెల రోజుల పాటు జరిగిన శ్రావణ మాసం నెలలో ప్రతి ఇల్లు కోలాహలంగా పూజలతో పునస్కారాలతో సంభవిల్లింది. అందరూ భక్తులందరూ రోజు ఇంట్లోనూ సాయంత్రం పూట గుడిలోనూ పూజలు ఆచరించారు. ఆలయ విశిష్టతను మనం ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. ఉద్బోధకృష్ణం ఆరాధ్యం సంస్కృతిశరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం తదనిగలితం యాబలాత్కృత్యభుంగే గోదాదస్యై నమ ఇదమిదం భూయే వాస్తు భూయా. ప్రియ భగవద్భక్తులారా, ఈరోజు శ్రావణ మాసం చివరి రోజు, విశేషమైన మాసము. అందులో చివరి రోజు కాబట్టి ఉదయమునే సుప్రభాత సేవతోటి ప్రాతకాల ఆరాధన ఆరగింపుతోటి ప్రారంభమై ఇప్పుడు మధ్యాహ్నం ఆరింపు సమయమైనది. అర్చలు, విశేషమైన అర్చలు, ఆరతులు, ఓడి బియ్యాలతోటి భక్తులు మహా అధికంగా విశేష కిటకిలాడుతూ మహాజక్తులు విశేషంగా భక్తులు వచ్చినారు. భక్తులు ఆనందాన్ని ప్రదర్శించిపోతున్నారు. కావున సాయంకాలం మళ్ళా కూడా యథావిధిగా 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనాలు ఉంటాయి, ఓడి బియ్యాలు ఉంటాయి, అర్చనలు ఉంటాయి. ఈ విధంగా శ్రావణ మాసం విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి కోరికలు తీరుస్తున్నారు. కాబట్టి వారికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారు నెరవేర్చుకుంటున్నారు. జయ శ్రీమన్నారాయణ. శ్రీవేంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతి స్తరంగయతు మంగళం. ఓం నమో వెంకటేశాయ. శ్రావణ మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం. ముఖ్యంగా శ్రీ మహావిష్ణుమూర్తికి, అదేవిధంగా శివునికి అంటే పరమశివునికి, ఇద్దరికీ కూడా చాలా పవిత్రమైనటువంటి మాసం. మనకు ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా శ్రీమన్నారాయణమూర్తి యోగ నిద్రలో ఉంటాడని శాస్త్రం చెప్తుంది. ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి 4 మాసాలలో కూడా యతీశ్వరులు కానీ, మాలాంటి వాళ్ళు పూజారులు, ఇటువంటి దేవాలయానికి సంబంధించిన వాళ్ళు, కొంతమంది పీఠాధిపతులు అని ఉంటారు. ఆ తర్వాత సన్యాసులు అనేటువంటి వాళ్ళంతా కూడా చాలా వాళ్ళు జపాలు కానీ, అనుష్ఠానాలు అంటారు, పూజలు, తర్వాత హోమాలు, అటువంటి కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు ఈ మాసంలో. అటువంటి చాతుర్మాస్యంలో విశేషమైనటువంటిది ఈ 5వ మాసంగా చెప్పుకుంటాం. శ్రావణ మాసం చాలా పవిత్రమైనటువంటి. తర్వాత పితృకార్యాలకు ఉపయోగించేటువంటి మాసం కూడా తర్వాత వస్తుంది. నెక్స్ట్ వచ్చేటువంటి మాసం భాద్రపద మాసం. ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసంతో ఈ చాతుర్మాస్యం అంటే 4 మాసాలు కూడా పరిసమాప్తి చేసుకొని మేము దీనికి సంబంధించినటువంటి వ్రత అనుష్ఠానం చేస్తూ ఉంటాం. ఈ 4 నెలలు కూడా చాలా నిష్టగా, ఎక్కడ కూడా ఆశ్రమం వాళ్ళు ఉన్నట్టయితే, పీఠాధిపతులు ఉన్నట్టయితే వాళ్ళ యొక్క పీఠాన్ని, ఆశ్రమాన్ని వదిలిపెట్టకుండా కొన్ని ఆహార నియమాలు కూడా ఉంటాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ నియమాలను పాటిస్తూ ఈ చాతుర్మాస్య దీక్షను చాలా నిష్టగా, శ్రద్ధతో చేస్తూ ఉంటారు. అటువంటి చాతుర్మాస్యంలో భాగంగా శ్రావణ మాసంలో చేసేటువంటి ఉత్సవాలు, ఎన్నో రకములైనటువంటి ఉత్సవాలు ఉంటాయి. ఇటు శివునికి కానీ, అటు కేశవులకు కానీ, శివకేశవులు భేదం లేకుండా శ్రావణ మాసంలో చాలా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరికీ కూడా, ఇటు ముత్తైదువులకు కానీ, ఆడవాళ్ళకు కూడా పండుగని ఇటువంటి శ్రావణ మాసం. అటువంటి శ్రావణ మాసంలో మా మోహినీపుర వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కూడా ముఖ్యంగా శ్రావణ మాసంలో 3 రోజులు పవిత్రోత్సవం అనంటే స్వామివారు ఎప్పటికైనా కూడా పవిత్రుడే. పవిత్రాణం పవిత్రంజో మంగళానాంచ మంగళం అని అంటారంటే స్వామివారు ఎప్పటికీ కూడా పవిత్రుడే. కానీ మనలాంటి వాళ్ళు భక్తుల చేత ఆ స్వామివారికి అపవిత్రం కలుగుతుందో అనేటువంటి, భక్తులంటే మరి అపవిత్రులు ఎలా అంటారండి మీరు అని అనుకోవచ్చు. ఎందుకంటే మన బుద్ధి త్రికరణ శుద్ధి అనేది ఉండదు మనిషికి. ఎందుకంటే కలియుగ ప్రభావం చేత అటువంటి త్రికరణ శుద్ధి కలగడానికి ఈ శ్రావణ మాసంలో విశేషమైనటువంటి అర్చనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి దేవాలయంలో కూడా, ఈ వైష్ణవపరమైనటువంటి దేవాలయమే కాకుండా శైవపరమైనటువంటి శివాలయాలలో కానీ, శక్తి ఆలయాలలో కానీ చాలా విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. అటువంటి పవిత్రమైనటువంటి మాసం. మొన్నటిదాకా కూడా శ్రావణ మాసం మొదలుకొని చాలా విశేషమైనటువంటి పూజలు జరిగాయి. నిన్నటి వరకు కూడా
కృష్ణాష్టమి వరకు కూడా చాలా విశేషంగా జరిగాయి. దానిలో ముఖ్యంగా పవిత్రోత్సవాలు అని చెప్పుకున్నాం కదా. ఆ స్వామివారు మనందరి కూడా మనస్సులు పవిత్రంగా ఉంచాలి, మనందరి ఆరోగ్యం ఆయుష్ అందరి కూడా లోక కళ్యాణార్థమే ఆ స్వామి పవిత్రోత్సవాలు జరుపుకున్నాడు. ఆ తర్వాత కృష్ణాష్టమి పండుగ మీకు అందరికీ కూడా తెలిసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి అనేటువంటి ఉత్సవాన్ని కూడా చాలా వైభవంగా జరుపుకున్నాం. ఆ తర్వాత రేపు సోమవారంతో ఈ శ్రావణ మాస ఉత్సవ పరిసమాప్తి అవుతుంది. అటువంటి శ్రావణ మాస ఉత్సవంలో వ్రతాలు చేస్తూ ఉంటారు, నోములు చేస్తూ ఉంటారు. సుమంగళులు తర్వాత కొన్ని నోములు చేస్తూ అందరినీ కూడా ఆహ్వానం, ఇంకా మిగతా సుమంగళులను ఇంటికి పిలిచి పసుబొట్టు లాంటి పెట్టడం లాంటి ఎన్నో రకములైనటువంటి నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు. అటువంటి పవిత్రమైనటువంటి మాసం చేసిన వారికి, చూసిన వారికి, విన్నవారికి అందరికీ కూడా ఆ స్వామి వెంకటేశ్వర స్వామి కానీ అటు పరమశివుడే కానీ మనకు 33 మంది కోట్ల దేవతల అనుగ్రహం కూడా ఉంటుందని శాస్త్రం చెప్తుంది. పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అదే విషయాన్ని. ఓం స్వస్తి. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, మోహినపుర వీధి, సిద్దిపేట పట్టణము మరియు జిల్లా. శ్రీ స్వామివారి యొక్క శ్రావణ మాస ఉత్సవాలు, పవిత్రోత్సవాలు కూడా అతి వైభవోపేతంగా జరిగినాయి. ఈ స్వామివారికి రోజు నిత్యార్చన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అందులో భక్తులు కూడా రుసుము 516 చెల్లించి నిత్యార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి శనివారం నాడు మనకు దాదాపుగా 1 క్వింటల్ బియ్యం అన్నదాన కార్యక్రమం ప్రతి శనివారం జరుగుతుంటుంది. ప్రతి 4 శనివారాలు అతి వైభవోపేతంగా అన్నదాన కార్యక్రమాలు చేసి భక్తులు వచ్చి స్వామివారి యొక్క సేవించి స్వామివారి అన్నదాన కార్యక్రమంలో అన్నదానం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. శ్రావణ మాస ఆఖరి శనివారం సందర్భంగా కొద్దిగా ఇది వర్ష ప్రభావం చేత భక్తులకు ఇబ్బంది కలిగినప్పటికీ స్వామివారిని సేవించాలనే ఉద్దేశంతో ఉచ్చుకతోటి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మా యొక్క స్వామివారి దగ్గరికి వచ్చి అమ్మవారికి ఓడిబియ్యం పోసుకొని అర్చనా కార్యక్రమాలు చేసుకొని ఈ స్వామివారిని భక్తులు సేవించి తరించుచున్నారు. శ్రీ స్వామివారి వెంకటేశ్వర నిత్యాన్నదాన భవన నిర్మాణ వారి యొక్క అన్నదాన భవన నిర్మాణ కార్యకర్తల యొక్క ఆధ్వర్యం లోపల మనకు 1,58,00,000 విలువ గల అన్నదాన భవనము స్వామివారి వెనుక దాంట్లో అన్నదాన భవన కార్యక్రమం నిర్మించబడుతున్నది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి అన్నదాన భవనానికి తగు విరాళాలు ఇచ్చి అది త్వరితగతిన పూర్తవడానికి తోడ్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము. శ్రావణ మాసంలో గుడికి వచ్చిన ఒక దంపతులను మనం అడిగి తెలుసుకుందాం. శ్రావణ మాస విశిష్టత, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత. శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మికతకు నిలవులా ఉంటుంది. ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఆలయాలను సందర్శించడం, భగవద్ దర్శనం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా మేము ఈరోజు సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చినాం. ఈ మాసం అంతా కూడా మేము ప్రత్యేకంగా ఆయా రోజుల్లో ఆయా ఇష్టదేవతలను, కులదేవతలను దర్శించుకునేది మాకు ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు శ్రావణ మాసం కాబట్టి చివరి శనివారం, అందుకోసం ఈరోజు ఆలయానికి రావడం జరిగింది. మీకు తెలిసిన ఈ గుడి విశిష్టతను చెప్పండి. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడికి వచ్చి ఎవరైతే నమ్ముకొని స్వామివారిని కొలుసుకున్నట్టయితే వారందరికీ కూడా తిరుపతికి వెళితే ఎంతటి దర్శనం జరుగుతుందో, ఎంతటి మోక్షం ఫలితం లభిస్తుందో, అట్లనే సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా అంతే విశిష్టత కలిగిందని చెప్పగలుగుతాం. ఇక్కడ మేము వచ్చి ఏది మొక్కుకున్నా కానీ స్వామివారి దయ వల్ల మాకంతా కూడా మంచిగా జరుగుతుంది అని నా విశ్వాసం. మాసంలో జరిగే వ్రతాల గురించి మనం ఇంకో దంపతులను అడిగి తెలుసుకుందాం. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. మేము కూడా స్వామివారిని కూడా దర్శించుకుంటాం వీక్లీ. స్వామివారికి దర్శనం చేసుకోవడం వల్ల మాకు చాలా మంచి జరుగుతుంది. ఆయన కృప ఉంటే అందరం బాగానే ఉంటాం. శ్రావణ శుక్రవారం ఇదే లాస్ట్ వారం కావడంతో మేము స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాము. మీరు ఎన్నేళ్ళుగా ఈ గుడికి వస్తున్నారు? దాదాపు 15 years అవుతుంది. స్వామివారిని నమ్ముకోవడం వల్ల బాగానే ఉన్నామండి.